ప్రైస్ రివీల్ చేయకముందే చెప్తున్నాను, మీరు ఇక్కడికి వచ్చి మార్కెట్ లో గల్లీ గల్లీ తిరగండి. ఇంత పెద్ద ఇల్లు ఇంత తక్కువ రేట్కి అయితే దొరకదు. ఈ ఇల్లు వచ్చేసి 111 గజాల ఇల్లు, 58 లక్షలు చెప్తున్నారు. మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. నేను హాఫ్ కిలోమీటర్ అని కూడా చెప్పొచ్చు, కానీ మీ విలువైన టైం నేను వేస్ట్ చేయదలుచుకోలేదు, అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఇంటి ముందు రోడ్ వచ్చింది 25 ఫీట్ వైడ్ రోడ్. అయితే మన ఇంటి పక్కన మొత్తం ఓపెన్ ల్యాండ్ ఉంది. రేపు పొద్దున ఇది లేఅవుట్ అయినప్పుడు, ఈ రోడ్ ఎక్స్టెండ్ అయినప్పుడు మన ఏదైతే ఇల్లు కనిపిస్తున్నాయో అదే మెయిన్ రోడ్ ఉంటుంది. అక్కడనే ఇక్కడ నుంచి ఈజీగా వాకబుల్ డిస్టెన్స్ లో మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. ఆ రోడ్ వచ్చేసి మనకి మునగనూరు ఓల్డ్ విలేజ్కి వెళ్ళే రోడ్డు. ఈ ఇల్లు వివరాలకు వెళ్లే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ ఇల్లు వచ్చేసి మునగనూరులో ఉంటుంది. ఇప్పుడు ఈ మునగనూరు అనేది మనకి జిహెచ్ఎంసీలో విలీనం కావడం జరిగింది. అదే విధంగా మునగనూరుకి వనస్థలిపురంలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ షిఫ్ట్ అవుతుంది. హయత్ నగర్ నుంచి మునగనూరు వరకు, ఈ ఇంటి వరకు అయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఈ ఇంటి వరకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మనకి సాగర్ హైవే ఇంజాపూర్ నుంచి ఇక్కడ వరకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. చూసుకోవచ్చు, పార్కింగ్ అయితే చాలా బాగుంది. ఒక చిన్న కార్ అయితే పడుతుంది, పడితే మాత్రం ఇక స్పేస్ అయితే ఎక్కువ ఉండదు. ఒక బైక్ పడితే పడచ్చు. మంచి గ్రాండ్ వాడారు. చూసుకోవచ్చు, మనకి గోడలకు కూడా మంచి టైల్స్ వాడడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు వచ్చేసి 111 గజాల ఇల్లు, వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్, 20x50 డైమెన్షన్స్ తో ఇల్లు ఉంటుంది. 1000 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే కట్టడం జరిగింది. చూస్తారు కదా, పైకి వెళ్ళడానికి మెట్ల కింద మంచి స్పేస్ ఉంది. మనకి మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు, మంచి టేకుడు వాడి అద్భుతంగా చేయడం జరిగింది. చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ ఉన్నాయి. అట్ లాస్ట్ మనకి బోర్ ఉంటుంది, సంప్ ఉంటుంది, అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. చూసుకోవచ్చు, వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. హాల్ అయితే అద్భుతంగా వచ్చింది. చూసుకోవచ్చు, చాలా స్పేషియస్ గా వచ్చింది. మంచి ప్లాన్ తో కట్టడం జరిగింది. మనకి ఇటు పక్కన టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇటు సోఫా వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. విండోస్ కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. మనకు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. అద్భుతమైన విషయం ఏంటంటే మనకి డైనింగ్ స్పేస్ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న డైనింగ్ టేబుల్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఇటు పక్కన. సో కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి ప్లానింగ్ ఇది. ఇటు పక్కన చూసుకుంటే మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఈజీగా 2-3 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా మనకి కిచెన్ అయితే ఉంది. హాల్ అయితే చాలా స్పేషియస్ గా వచ్చింది. 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇటు పక్కన చూద్దాం. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. చూసుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక 6x6 మంచం అయితే ఈజీగా పడుతుంది. మంచి కలర్స్ ఉన్నాయి, సెల్ఫ్లు ఉన్నాయి, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు, మీరు ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఈ మునగనూరు పక్కన ఉన్న తొర్రూరుని డివిజన్ కింద ప్రకటించడం జరిగింది. సో ఫ్యూచర్ లో అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది. ఈ బడ్జెట్ లో నేను మొదట చెప్పిన విధంగా ఈ బడ్జెట్ లో హౌసెస్ దొరకట్లేదు. మీరు కంపల్సరీ ఎంక్వైరీ చేసుకోవచ్చు చుట్టుపక్కల. ఎందుకంటే నేను కరాఖండిగా చెప్తున్నాను. మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే బోర్ ఉంటుంది, సంప్ ఉంటుంది, వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైన టెర్రస్ మీద కూడా చూసుకోవచ్చు, నీట్ గా ఉంది. మంచి ఫ్లోరింగ్ వేసి మంచి హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అయితే చెప్పాను కదా, 58 lakhs. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో చూసే వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం. మళ్ళీ ఇలాంటి అవకాశాలు మళ్ళీ దొరకవు. ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్ కి రావాలన్నా కానీ పైన కనబడుతున్న మా నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.